నమస్కారం అండి. వెల్కమ్ టు భాగ్యశ్రీ కిచెన్. ఈరోజు వీడియోలో ఆలుగడ్డ పరోటా చేసి పెట్టాలనుకున్నా. ఆలుగడ్డ పరోటా ఎలా చేయాలో చూడండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి. నేను పరోటా చేయడానికి ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకుంటున్నా. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం నూనె వేయాలి. నూనె వేసి మనం కలుపుకోవాలి. కలుపుకొని మనం వాటర్ వేసి మనము కలిపి పెట్టుకోవాలి. వాటర్ వేసి మన పిండి లూజ్గా అయ్యేటట్టు మనము పిండిని తడిపి పెట్టుకోవాలి. పిండిని ఇట్లా లూజ్గా అయ్యేటట్టు మనము తడుపుకొని ఇందులో కొంచెంగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకుంటేనే లూజుగా మంచిగా నానుతుంది పిండిని ఇట్లా లూజుగా అయ్యేటట్టు ఈ విధంగా అయ్యేటట్టు మనం పిండి తట్టి పెట్టుకొని ఇది 10-20 నిమిషాలు నానాలి. నేను పరోటా చేయడానికి 4-5 ఆలుగడ్డలను తీసుకుంటున్నా. తీసుకొని మనం ఇందులో వేసి మనం శుభ్రంగా ఫస్ట్ కడిగి పెట్టుకోవాలి, మట్టి గీట లేకుండా. ఈ ఆలుగడ్డలను ఇదే విధంగా పెద్దగా ఉంటే ఇట్లే ఉడికిస్తే లేట్ అవుతుంది. మనం ఏం చేయాలి, దీన్ని కట్ చేసి వేసుకోవాలి. కట్ చేస్తే తొందరగా ఉడుకుతుంది. ఇట్లా ఈ సైజుని చూసి మనం ఈ విధంగా చూసి మనం కట్ చేసుకొని మనం కుక్కర్లో వేసుకుందాము. ఇదే విధంగా మిగతా ఆలుగడ్డలను కూడా కట్ చేసుకుందాము. ఈ ఆలుగడ్డలను మనం అన్ని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి మనము పొయ్యి మీద పెట్టి మనం ఉడికించుకోవాలి. ఆలుగడ్డ మెత్తగా అయ్యే వరకు మనము ఆలుగడ్డను ఉడికించి పెట్టుకున్నాం కదా. ఉడికించి మనం పొట్టు తీసుకొని పెట్టుకున్నాము. ఈ పొట్టు తీసి పెట్టుకున్న ఆలుగడ్డలో మనం మెత్తగా ఇట్లా మెత్తగా అయ్యేటట్టు, పచ్చడి లేకుండా మెత్తగా అయ్యేటట్టు మనము చేతితోనైనా సరే వేరే దానితోనైనా ఒత్తుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయ్యేటట్టు స్టవ్ వెలిగించి పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి. 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నా. ఇది మన 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం పసుపు, చిన్న స్పూను మసాలా ధనియాల పొడి, నేను 1 స్పూన్ కారం పొడి వేసుకుంటున్నా. మీరు కూడా చూసి రుచికి తగినంత వేసుకోండి. నేను ఉప్పు కలిపిన కారం పొడి వేసిన, కొంచెం సాల్ట్ వేస్తుందా. వేసి ఇవన్నీ మనం కొంచెం వేగాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సన్నగా కొంచెం వేయాలి. ఈ మసాలాలు ఎక్కువసేపు వేగకూడదు, సన్న మంట మీద కొంచెం వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. సన్నగా కట్ చేసి కరివేపాకు వేసుకోవాలి. సరే వేసుకున్నాం కదా, దాని ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆలుగడ్డను కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ ఆలుగడ్డను ఇందులో వేసి మనం కలపాలి. ఇప్పుడు మనము ఈ ఎండ కారం అంతా మనం ఆలుగడ్డకు పట్టేటట్టు కలుపుకోవాలి. సన్న మంట మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసి ఆలుగడ్డను ఈ విధంగా పచ్చడిలాగా లేకుండా మనం ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఆలుగడ్డ పరోటా ఈ విధంగా చేస్తే కూడా బాగుంటుంది. మనము కర్రీ లేకుండా మనం అందులో అన్నీ వేసుకొని చేసుకుంటే కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ఆలుగడ్డతో ఏ వంట చేసినా మంచిగా ఉంటుంది. ఈ గ్రేవీని మనము ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. వంటల్లాగా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మనము బాల్స్ లాగా చేసుకోవాలి. మనం ఏ సైజు చేయాలనుకుంటే ఆ సైజు చేసి పెట్టుకోవాలి. పిండి తీసుకుంటాం. మనము పిండి పిసికి పెట్టుకున్నాం కదా, పిండి మంచిగా నానింది. ఈ పరోటాలు కూడా 2 రకాలుగా చేసుకోవచ్చు. మనము పొడి పిండి వేసుకొని చేసుకోవాలంటే మనం నూనె కొంచెం తక్కువ పడుతుంది. నూనె కొంచెం ఎక్కువ వేసుకున్నా సరే అంటేనా మనం ఇట్లా లూజుగా పిండిని లూజు తడి పెట్టుకోవాలి.
పొడి పిండితో చేయాలంటే పిండి గట్టిగా తడిపి పెట్టుకోవాలి. మనం చేసేటప్పుడు కూడా ఒకసారి పిండిని ఈ విధంగా మనం మంచిగా పిసికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కవర్ తీసుకోవాలి. భక్షాల కవర్ అయినా సరే, నూనె కవర్ అయినా సరే కవర్ తీసుకొని దీని మీద కొంచెం నూనె వేయాలి. నూనె వేసి మనం కవర్ మీద రాసుకోవాలి. మనం పొడి పిండితోనే చేయాలన్నప్పుడు మనం ఈ నూనె కవర్ అవసరం లేకుండా మన పీట మీదనే పిండి వేసి రాక్కోవచ్చు. మనం ఈ పిండిని తీసుకోవాలి. మనం పరోటాకు సరిపడినంత ఇంత పిండి తీసుకోవాలి. అంటే మన గ్రేవీకి బట్టి తీసుకోవాలి. గ్రేవీ ఏ సైజులో తీసుకున్నా ఆ గ్రేవీ మనకు సరిపడినంత పిండి తీసుకోవాలి. మనం ఈ ఉంటలను గ్రేవీ ఉంటలను మనం ఇందులో పెట్టి మనం మూసి వేసుకోవాలి. గ్రేవీ కనిపించకుండా వేసుకొని తాడి నూనె అద్దుకోవాలి. నూనె అద్దుకొని మనం ఇట్లా అతికిచ్చింది మనం కిందికి వచ్చేటట్టు పెట్టుకొని మనం బల్లేరుగా తీసుకొని బల్లేరుతోనే ఈ విధంగా రాకాలి. ఇవి మరి పల్చగా లేకుండా జర మందమే ఉండాలి. మందం ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. ఇలా చేసి మనం పెన్నం తీసి కాల్చుకుందాం. పెన్నం వేడైంది. మనం ఇది పరోటా వేసుకున్నాం. ఈ పరోటా ఈ విధంగా చేస్తున్నాం కదా, మనం నూనె వేసుకొని కాల్చుకోవాలి కదా. పైన కూడా ఒక స్పూన్ నూనె వేయాలి. నూనె వేసి మనము ఈ విధంగా చేయాలి. కవర్ ఈ విధంగా వేసి పల్చగా రాకుండా కదా, నూనె వేసి రాకినందుకు మనం ఈ విధంగా వేసి కలుసుకోవాలి. పైన కూడా ఒక స్పూన్ నూనె వేయాలి. నూనె వేసుకున్నాం కదా, నూనెను మంచిగా పరోటా మీద మొత్తం వచ్చేటట్టు ఇలా రాయాలి. పరోటా కాలింది, మనం ఇక్కడ సైడ్ కూడా తిప్పుకుందాం. వేడి పరోటాలు రెడీగా అయినవి. పరోటాలు చేస్తే ఈ విధంగా వచ్చిన చూడు చాలా బాగుంది. పొరలుగా మెదువుగా చించితే ఈ విధంగా వచ్చిన చూడు చాలా బాగుంటాయి. ఈ విధంగా చేస్తే మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి.